ఈ భూమి మీద ఉండే ప్రతి జీవికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు మన వీడియోలో కొన్ని యానిమల్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, మీకు తెలుసా ఒక సెకండ్కి 200 సార్లు రెక్కలు ఆడించే జీవి ఏదో? హనీ బీ. తేనెటీగలు ఒక సెకండ్కి 200 సార్లు వరకు వాటి రెక్కలు ఆడిస్తాయట. మీకు తెలుసా పాలిచ్చే జంతువులలో ఎగరగలిగేది ఏమిటో? పాలిచ్చే జంతువులని క్షీరదాలు అని అంటారు. వీటినే ఇంగ్లీష్లో మమ్మల్స్ అంటారు. మమ్మల్స్ అన్నింటిలో గబ్బిలం ఒకటే ఎగరగలిగే జీవి. ఆవులు నుంచుని కూడా నిద్రపోగలవు, కానీ పడుకుని నిద్రపోయినప్పుడు మాత్రమే కలలు కనగలవు. డాల్ఫిన్స్ పేర్లు పెట్టుకుని పిలుచుకుంటాయట. ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకమైన విజిల్ ఉంటుందట. ఇది సాలెపురుగు యొక్క సింగిల్ ఫైబర్. దీనినే స్ట్రాండ్ అని కూడా అంటారు. ఈ స్ట్రాండ్ అనేది మనిషి యొక్క వెంట్రుక కన్నా సన్నగా ఉంటుంది, కానీ అదే మందంతో ఉన్న ఒక స్టీల్ వైర్ కన్నా 5 రెట్లు ఎక్కువ బలంగా ఉంటుంది. ఉదాహరణకి 2 ఇంచుల మందంగా ఉన్న ఒక సాలెపురుగు యొక్క స్ట్రాండ్ అనేది ఒక బోయింగ్ 747 విమానాన్ని కూడా ఆపగలదు. ఒక బొద్దింకకు దాని నుండి దాని తలను వేరు చేసినప్పటికీ కూడా అది ఒక వారం కన్నా ఎక్కువ రోజులు జీవించగలదు. చేపలు, మొక్కలు మరియు కీటకాలతో సహా అనేక జీవులలో యాంటీఫ్రీజ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ అనేవి అతి శీతలమైన ఉష్ణోగ్రతలను తట్టుకోవడంలో సహాయపడతాయి. కోలా వేలిముద్రలు మనుషుల యొక్క వేలిముద్రలతో సమానంగా ఉంటాయి. ఇవి ఆస్ట్రేలియాలో మాత్రమే నివసిస్తాయి. రెయిన్డీర్స్ యొక్క ఐబాల్స్ సమ్మర్లో గోల్డెన్ కలర్లో ఉంటాయి. అదే చలికాలంలో నీలిరంగులోకి మారిపోతాయి. ఎందుకంటే తక్కువ కాంతిలో దూరంగా ఉండేవి బాగా కనిపించడానికి అలా జరుగుతుందట. అయితే ఇందులో స్పెషాలిటీ ఏమిటంటే పాలిచ్చే ఏ జంతువుకి ఇలాంటి సామర్థ్యం లేదు. తమ జీవితకాలంలో ఎప్పటికీ నిద్రపోని జీవులు ఏమిటో మీకు తెలుసా? చీమలు. ఇవి ప్రతి 12 గంటల సమయానికి 8 నిమిషాలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటాయట. మరియు చీమలకు అసలు లంగ్స్ అనేవే ఉండవు. వాటి ముఖ కవళికల ద్వారా అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపించే కంగారూలు పుట్టినప్పుడు 1 ఇంచ్ మాత్రమే ఉంటాయి. దీని పేరేమిటో తెలుసా? దీనిని యాంట్ ఈటర్ అంటారు. ఇవి అమెరికా అడవుల్లో మాత్రమే కనిపిస్తాయి. ఇవి 6 అడుగుల పొడవు వరకు ఉన్నా వాటి మూతి మాత్రం 1 ఇంచ్ మాత్రమే ఉంటుంది. ఇవి వీటి బలమైన ముందరి కాళ్లతో చీమల పుట్టల్ని ధ్వంసం చేసి 2 అడుగుల పొడవైన నాలుకతో చీమల్ని తింటాయి. రోజుకి కనీసం 35,000 చీమల వరకు తింటాయట. క్షీరదాల్లో అంటే మమ్మల్స్లో పళ్ళు లేని ఏకైక జీవి ఇది ఒక్కటే. ప్రస్తుతం ఇవి అంతరించిపోయే స్థితిలో 5,000 వరకు మాత్రమే ఉన్నాయట. గుడ్లగూబల సమూహాన్ని పార్లమెంట్ అని పిలుస్తారు. తేనెటీగలు సుమారుగా 30 మిలియన్ సంవత్సరాల నుండి ఉంటున్నాయట. వరల్డ్ వార్ II సమయంలో బాంబులు వేయడానికి అమెరికా వాళ్ళు గబ్బిలాలకు శిక్షణ ఇచ్చారట. ఆస్ట్రిచ్లు గుర్రాల కంటే వేగంగా పరిగెట్టగలవు. వాటి కాళ్లకు 2 బొటనవేళ్లు ఉంటాయి. అవి వేగంగా పరిగెట్టడానికి సహాయపడతాయి. వీటిలో మగ ఆస్ట్రిచ్లు అయితే సింహంలాగా గర్జించగలవు. ప్రపంచంలో అతి చిన్న కుక్క యార్క్షైర్ టెరియర్. దాని బరువు 4 ఔన్సులు మాత్రమే ఉంటుంది. 1 ఔన్స్ అంటే అప్రాక్సిమేట్లీ 28 గ్రామ్స్. అంటే దాని మొత్తం బరువు దాదాపుగా 120 గ్రాముల వరకు ఉంటుంది. మన నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నీటిలో జీవించే జీవుల గురించి. వీటినే వాటర్ గోయింగ్ క్రీచర్స్ అని కూడా అంటారు. నీటిలో నివసించే జీవులైన తాబేళ్లు, నీటి పాములు, మొసళ్ళు, డాల్ఫిన్స్, తిమింగలాలు మొదలైన ప్రాణులు నీటి అడుగు భాగానికి మరింత లోతుగా వెళ్తే అవి పైకి ఈదలేక మునిగిపోయి చనిపోతాయి. పచ్చని ప్రదేశాలలో యావరేజ్గా ఎకరానికి 50,000 స్పైడర్స్ వరకు ఉంటాయట. మీ అందరికీ వడ్రంగి పిట్ట తెలుసు కదా, దాన్నే వుడ్ పెకర్ అని కూడా అంటారు.
ఈ వడ్రంగి పిట్ట అనేది ఒక సెకండ్కి 20 సార్లు దాని ముక్కుతో చెట్టును పొడవగలదంట. ఏనుగు ఎంత బరువుగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఒక న్యూ బోర్న్ బేబీ ఎలిఫెంటే 100 నుండి 150 కేజీల వరకు బరువు ఉంటుంది. ఇంకా పెద్దవి అయితే 2 టన్నుల నుండి 16 టన్నుల బరువు వరకు ఉంటాయి. ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఏనుగు బరువు తిమింగలం నాలుక యొక్క బరువు కన్నా తక్కువే ఉంటుందట. నత్త కన్నుని కట్ చేసినా మళ్ళీ ఇంకొకటి వస్తుందట. ఈ ఇమేజ్లో కనిపిస్తున్నది టారంటులా స్పైడర్. వీటిలో సైజు, కలర్ అండ్ వాటి నేచర్ ప్రకారంగా 900 జాతుల వరకు ఉన్నాయి. కొన్ని టారంటులాస్ అయితే 11 ఇంచులు అంటే సుమారు 28 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయట. ఇవి వాటికి ఆహారంగా పురుగులు, వేరే స్పైడర్స్, బల్లులు ఇంకా చిన్న చిన్న కప్పల్ని కూడా తింటాయట. అంతేకాకుండా ఈ స్పైడర్స్ ఆహారం లేకుండా 2 సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు కూడా బ్రతకగలవు. ఈ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ఫిష్ ఏంటో తెలుసా? ఇదే. ఏంటి రాయిని చూపించి ఫిష్ అంటుంది అనుకుంటున్నారా? నిజమేనండి, ఇది ఒక చేప. దీన్ని స్టోన్ ఫిష్ అంటారు. ఇది బ్రౌన్ అండ్ గ్రే కలర్లో ఉండి చుట్టుపక్కల సరౌండింగ్స్లో కలిసిపోయి ఉంటుంది. అండ్ ఇది విషపూరితమైనది ఎలాగంటే, వీటి బ్యాక్ సైడ్ ఉన్న వెన్నెముకలో చాలా శక్తివంతమైన విషము ఉంటుందట. ఈ విషాన్ని స్టోన్యూటాక్సిన్ అంటారు. ఏనుగులు నీటిని 3 మైళ్ళ దూరం నుండి వాసనతో పసిగట్టగలవు. జంతువులన్నింటిలో మనిషి మొదటగా పెంచుకున్నది మేకని. క్రీస్తుపూర్వం 10,000 సంవత్సరాల నుండి మేకను పెంచుతున్నారు. మనకు స్వేదరంధ్రాలు అంటే స్వెట్ పోర్స్ చర్మం మీద ఉన్నట్టు కుక్కలకు వాటి పంజాలలో ఉంటాయి. జంతువుల పట్ల భయాన్ని జూఫోబియా అంటారు. మిణుగురు పురుగులు, వీటినే ఫైర్ ఫ్లైస్, లైటింగ్ బగ్స్ అని కూడా అంటారు. వీటి జీవితకాలం ఎంతో తెలుసా? కేవలం 2 నెలలు మాత్రమే అంట. తిమింగలం యొక్క గుండె నిమిషానికి 9 సార్లు మాత్రమే కొట్టుకుంటుందట. ఒకవేళ కుక్కలు గనుక పియర్ మరియు యాపిల్ యొక్క సీడ్స్ని తింటే అవి చనిపోతాయి. ఎందుకంటే ఈ సీడ్స్లో సైనైడ్ అనే విష పదార్థం ఉంటుంది. అంతేకాదు, ఈ సీడ్స్ని ఎక్కువ మొత్తంలో ఒక మనిషి కనుక తింటే అతను చనిపోయే ప్రమాదం ఉంది. చివరగా నేను చెప్పిన వాటిలో ఏ ఫ్యాక్ట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.